Substitution reactions in coordination compounds. Substitution reactions in coordination compounds. Substitution reactions in coordination compounds may be two types. First one, replacement of ligand L by another ligand Y. MLN plus Y gives MLN-1 into Y plus L. Such reactions are called nucleophilic substitution reactions. Coordination compounds లో substitution reactions two types అన్నాం. ఇందులో ఫస్ట్ వన్ ఏంటంటే మెటల్ కాంప్లెక్స్ నుంచి ఒక లైగాండ్ ఎల్ని రీప్లేస్ చేసి దాని ప్లేస్లో వై అనే లైగాండ్ సబ్స్టిట్యూట్ చేస్తున్నాను. సో ఇక్కడ లైగాండ్ అనేది న్యూక్లియోఫైల్ కాబట్టి ఇది న్యూక్లియోఫిలిక్ సబ్స్టిట్యూషన్ రియాక్షన్. సెకండ్ టైప్, రీప్లేస్మెంట్ ఆఫ్ మెటల్ M by the another metal M dash. Reaction MLN plus M dash gives M dash LN plus M. ఇక్కడ MLN మెటల్ కాంప్లెక్స్ నుంచి M అనే మెటల్ ఆటమ్ని రీప్లేస్ చేస్తాం. అప్పుడు M dash LN కాంప్లెక్స్ వస్తుంది. మెటల్ అనేది ఎలక్ట్రోఫైల్గా యాక్ట్ చేస్తుంది కాబట్టి such reactions are called electrophilic substitution reactions. Substitution reactions in coordination compounds may be classified into two types. These are first one, nucleophilic substitution reactions. Second one, electrophilic substitution reactions. First one, nucleophilic substitution reactions. Second one, electrophilic substitution reactions. But first one, nucleophilic substitution reactions. The nucleophilic substitution reactions in coordination compounds. Coordination compounds slow nucleophilic substitution reactions. Nucleophilic substitution reactions in coordination compounds can be considered as simple acid-base reactions. Coordination compounds slow nucleophilic substitution reactions ni simple acid-base reactions ka consider chestam. Here, electron deficient metal atom acts as Lewis acid. Electron rich ligands acts as Lewis bases. ఇక్కడ మెటల్ ఆటమ్ ఎలక్ట్రాన్ డిఫిషియంట్ కాబట్టి అది లూయిస్ యాసిడ్గా యాక్ట్ చేస్తుంది. లైగాండ్ ఎలక్ట్రాన్ రిచ్ స్పీసీస్ కాబట్టి అది లూయిస్ బేస్గా యాక్ట్ చేస్తుంది. సో యాసిడ్కి బేస్కి జరిగే రియాక్షన్, అందువల్ల ఈ రియాక్షన్ మనం సింపుల్ యాసిడ్ బేస్ రియాక్షన్ ఏ విధంగా అయితే కన్సిడర్ చేస్తామో అదేవిధంగా ఈ న్యూక్లియోఫిలిక్ సబ్స్టిట్యూషన్ రియాక్షన్స్ ఇన్ కోఆర్డినేషన్ కాంపౌండ్స్ కూడా యాసిడ్ బేస్ రియాక్షన్స్గా కన్సిడర్ చేస్తాం. సో సింపుల్ యాసిడ్ బేస్ రియాక్షన్స్గా కన్సిడర్ చేస్తాం అన్నమాట అండి. ఓకేనా? సో ఇందులో మాట్లాడటము లూయిస్ యాసిడ్, సో లైగాండ్ అనేది లూయిస్ బేస్, అందువల్ల సింపుల్ యాసిడ్ బేస్ రియాక్షన్స్గా కన్సిడర్ చేస్తాం. ఈ న్యూక్లియోఫిలిక్ సబ్స్టిట్యూషన్ రియాక్షన్స్ ఇన్ కోఆర్డినేషన్ కాంపౌండ్స్ని మేజర్గా టూ టైప్స్లో క్లాసిఫై చేశారు. ఫస్ట్ వన్ SN1 type of reaction, second one SN2 type of reaction. Nucleophilic substitution reaction coordination compounds majorly two types, SN1 type of reactions, second one SN2 type of reactions. For the first one, SN1 type of reactions అంటే వన్ అంటే యూనిమాలిక్యులర్, N అంటే న్యూక్లియోఫిలిక్, S అంటే substitution reactions. Unimolecular nucleophilic substitution reactions. SN1 type of reactions అంటే unimolecular nucleophilic substitution reactions. Unimolecular nucleophilic substitution reactions. సో ఫస్ట్ ఇది యూనిమాలిక్యులర్ అవ్వాలి అంటే దీని యొక్క మాలిక్యులారిటీ 1 అవ్వాలి. యూనిమాలిక్యులర్ అవ్వాలంటే దీని యొక్క మాలిక్యులారిటీ 1 అవ్వాలి.
వాట్ ఈజ్ మాలిక్యులారిటీ అంటే the number of molecules involved in the rate determining step of the overall reaction. ఓవరాల్ రియాక్షన్లో రేట్ డిటర్మైనింగ్ స్టెప్లో ఎన్ని నెంబర్ ఆఫ్ మాలిక్యులర్ స్పీసీస్ అయితే ఇన్వాల్వ్ అవుతాయో ఆ నెంబర్ ఆఫ్ మాలిక్యులర్ స్పీసీస్ని మాలిక్యులారిటీ అంటారు. ఇక్కడ ఇన్వాల్వ్ అయ్యే మాలిక్యులర్ స్పీసీస్ 1, అందువల్ల దీన్ని యూనిమాలిక్యులర్ అన్నారు. కాబట్టి ఇన్ కేస్ మనం దీని యొక్క రేట్ని కనుక రిప్రజెంట్ చేయాలనుకుంటే రేట్ ఆఫ్ రియాక్షన్ ఈజ్ ఈక్వల్ టు కాన్సన్ట్రేషన్ ఆఫ్ ఎంఎల్ఎన్ కాంప్లెక్స్. ఎంఎల్ఎన్ కాంప్లెక్స్ యొక్క కాన్సన్ట్రేషన్ మీద మాత్రమే ఇక్కడ రేట్ అనేది డిపెండ్ అయి ఉంటుంది. సో ఈ SN1 టైప్ ఆఫ్ రియాక్షన్ మనం డిసోసియేషన్ మెకానిజంగా చెప్తాం. SN1 టైప్ ఆఫ్ రియాక్షన్ డిసోసియేషన్ మెకానిజం అని చెప్తాం. సో ఈ రియాక్షన్ 2 స్టెప్స్లో ప్రొసీడ్ అవుతుంది. ఈ రియాక్షన్ 2 స్టెప్స్లో ప్రొసీడ్ అవుతుంది. ఇప్పుడు స్టెప్ 1 MLN gives MLN-1 plus L. ఇది స్లోగా జరిగే స్టెప్ అనమాట. స్లో. ఇక్కడ మెటల్ కాంప్లెక్స్ నుంచి MLN అనే మెటల్ కాంప్లెక్స్ నుంచి ఒక లైగాండ్ బయటికి వెళ్ళింది. అంటే మెటల్కి లైగాండ్కి ఉండే బాండ్ బ్రేక్ అయింది అనమాట. బాండ్ బ్రేక్ అయ్యి MLN-1 అనే యాక్టివేటెడ్ కాంప్లెక్స్ ఫామ్ అయింది. కాబట్టి ఫస్ట్ స్టెప్లో MLN-1 అనే యాక్టివేటెడ్ కాంప్లెక్స్ ఫామ్ అయింది. మెటల్కి లైగాండ్ కూడా బాండ్ బ్రేకింగ్ జరిగింది. ఈ స్టెప్ స్లోగా జరిగింది. రియాక్షన్లో ఏ స్టెప్ అయితే స్లోగా జరుగుతుందో దాన్ని రేట్ డిటర్మైనింగ్ స్టెప్ అంటారు. కాబట్టి ఈ స్టెప్ని రేట్ డిటర్మైనింగ్ స్టెప్ అంటున్నారు. స్లోగా జరిగే స్టెప్ మనకి రేట్ని డిటర్మైన్ చేయడానికి ఉపయోగపడుతుంది. కాబట్టి ఈ స్టెప్ని రేట్ డిటర్మైనింగ్ స్టెప్ అంటున్నారు. MLN కాంప్లెక్స్లో నెంబర్ ఆఫ్ లైగాండ్స్ని కోఆర్డినేషన్ నెంబర్గా కన్సిడర్ చేసినట్లయితే ఇక్కడ కోఆర్డినేషన్ నెంబర్ తగ్గింది. అంటే ఫర్ ఎగ్జాంపుల్ N=6 అనుకున్నాం అనుకోండి, యాక్టివేటెడ్ కాంప్లెక్స్లో N=5 అవుతుంది. అంటే 6 నుంచి 5కి కోఆర్డినేషన్ నెంబరు రెడ్యూస్ అయింది ఈ స్టెప్లో. రేట్ డిటర్మైనింగ్ స్టెప్పే కదా మాలిక్యులారిటీని ఫైండ్ అవుట్ చేయడానికి ఉపయోగపడుతుంది. కాబట్టి ఈ స్టెప్లో ఒక మాలిక్యూల్ మాత్రమే ఇన్వాల్వ్ అయింది. ఎటువంటి మాలిక్యులర్ స్పీసీస్ అండి? MLN అనే కాంప్లెక్స్ మాలిక్యులర్ స్పీసీస్. కాబట్టి ఇక్కడ మాలిక్యులారిటీ 1, కాబట్టి యూనిమాలిక్యులర్ అని చెప్తారు. ఇక్కడ మాలిక్యులారిటీ 1 యూనిమాలిక్యులర్. ఈ స్టెప్ డిసోసియేట్ అవడానికి మనం థర్మల్ ఎనర్జీని ఇవ్వాల్సి వస్తుంది. కాబట్టి ఈ స్టెప్ని ఎండోథర్మిక్ స్టెప్ అంటారు. ఈ స్టెప్ అంటే మెటల్కి లైగాండ్కి బాండ్ డిసోసియేట్ అవ్వాలంటే మనం ఎనర్జీని ఇవ్వాలి. సో హీట్ ఆఫ్ ఎనర్జీని ఇవ్వాలి కాబట్టి ఇది ఎండోథర్మిక్ స్టెప్. ఈ స్టెప్ నీడ్స్ టు అబ్జార్ప్షన్ ఆఫ్ హీట్ ఆఫ్ ఎనర్జీ. సో హీట్ ఆఫ్ ఎనర్జీని అబ్జార్బ్ చేసుకుంటుంది కాబట్టి ఇది ఎండోథర్మిక్ స్టెప్. స్లో స్టెప్, ఎండోథర్మిక్ స్టెప్, మెటల్కి లైగాండ్కి బాండ్ బ్రేక్ అయింది, రేట్ డిటర్మైనింగ్ స్టెప్ అని చెప్పుకున్నాం. సో లైగాండ్కి మెటల్కి మధ్య బాండ్ బ్రేక్ అయింది. సో డిసోసియేషన్ మెకానిజం అన్నమాట. బాండ్ బ్రేక్ అయింది కాబట్టి డిసోసియేషన్ మెకానిజం. The formation of activated complex which via higher activation energy manner. ఇక్కడ యాక్టివేటెడ్ కాంప్లెక్స్ ఫామ్ అవడానికి హయ్యర్ యాక్టివేషన్ ఎనర్జీ కావాలి. కాబట్టి దీని యొక్క కర్వ్ ఎక్కువ ఇంక్రీజ్ అవుతుంది హయ్యర్ యాక్టివేషన్ ఎనర్జీ మేనర్లో. ఇక్కడ మనకి యాక్టివేటెడ్ మెటల్ కాంప్లెక్స్ ఫామ్ అయింది అనమాట. ఈ యాక్టివేటెడ్ మెటల్ కాంప్లెక్స్ సెకండ్ స్టెప్లో స్టెప్ 2 ఎలా చెప్తామంటే MLN-1 plus Y gives MLN-1 into Y. అంటే ముందెళ్ళిన L ప్లేస్లోకి ఇప్పుడు Y వచ్చి సబ్స్టిట్యూట్ అయింది. Y అనేది లైగాండ్ అనేది న్యూక్లియోఫైల్. కాబట్టి న్యూక్లియోఫిలిక్ సబ్స్టిట్యూషన్ రియాక్షన్.
ఈ స్టెప్ ఫాస్ట్గా జరుగుతుంది, అందువల్ల ఆరో మీద ఫాస్ట్ అని రాస్తాం. ఈ స్టెప్ ఫాస్ట్గా జరుగుతుంది. ఈ స్టెప్ నుంచి హీట్ ఆఫ్ ఎనర్జీ బయటకు రిలీజ్ అవుతుంది కాబట్టి ఎక్సోథర్మిక్ స్టెప్ అవుతుంది. ఈ స్టెప్ ఎక్సోథర్మిక్ స్టెప్ అవుతుంది. ఇక్కడ నుంచి హీట్ ఆఫ్ ఎనర్జీ అనేది బయటికి రిలీజ్ అయింది కాబట్టి ఈ స్టెప్ని ఎక్సోథర్మిక్ స్టెప్ లేదా ఎగ్జోథర్మిక్ స్టెప్ అంటారు. సో ఓకేనా, ఎగ్జోథర్మిక్ స్టెప్ ఆర్ ఎక్సోథర్మిక్ స్టెప్. హీట్ ఆఫ్ ఎనర్జీ బయటికి రిలీజ్ అయింది, ఫాస్ట్గా వచ్చింది. ఇది అసోసియేటెడ్ స్టెప్, అంటే లైగాండ్ వచ్చి యాక్టివేటెడ్ మెటల్ కాంప్లెక్స్ అయాన్కి అసోసియేట్ అయింది కాబట్టి దీన్ని అసోసియేటెడ్ స్టెప్ అంటారు. లైగాండ్ వచ్చి యాక్టివేటెడ్ మెటల్ కాంప్లెక్స్కి అసోసియేట్ అయింది, అసోసియేటెడ్ స్టెప్ అంటారు. ఫాస్ట్గా జరిగింది కాబట్టి ఈ స్టెప్ ఫాస్ట్గా జరగడం వల్ల రియాక్షన్ యొక్క రేట్ మీద డిపెండ్ అవ్వదు. ఇక్కడ రియాక్షన్ యొక్క రేట్ అంతా కూడా ఒకదాని మీద డిపెండ్ అవుతుంది, డిసోసియేషన్ ఆఫ్ MLN కాంప్లెక్స్. అందువల్ల ఈ రియాక్షన్ యూనిమాలిక్యులర్ న్యూక్లియోఫిలిక్ సబ్స్టిట్యూషన్ రియాక్షన్ అన్నారు. ఇది 2 స్టెప్స్లో జరిగింది. ప్రతి స్టెప్ని మనం డీటెయిల్గా ఎక్స్ప్లెయిన్ చేసుకున్నాం. ఇక సెకండ్ టైప్ ఆఫ్ రియాక్షన్స్ ఏంటండి, SN2 టైప్ ఆఫ్ రియాక్షన్స్. SN2 టైప్ ఆఫ్ రియాక్షన్స్. 2 అంటే బైమాలిక్యులర్, N అంటే న్యూక్లియోఫిలిక్, S అంటే సబ్స్టిట్యూషన్. బైమాలిక్యులర్ న్యూక్లియోఫిలిక్ సబ్స్టిట్యూషన్ రియాక్షన్స్. బైమాలిక్యులర్ న్యూక్లియోఫిలిక్ సబ్స్టిట్యూషన్ రియాక్షన్స్. బైమాలిక్యులర్ అంటే 2 మాలిక్యులర్ స్పీసీస్ మీద రేట్ డిపెండ్ అవుతుంది కాబట్టి రేట్ ఈజ్ ఈక్వల్ టు కాన్సన్ట్రేషన్ ఆఫ్ MLN ఇంటూ కాన్సన్ట్రేషన్ ఆఫ్ Y. కాన్సన్ట్రేషన్ స్క్వేర్ బ్రాకెట్స్తో ఇండికేట్ చేస్తాం. అక్కడ కాన్సన్ట్రేషన్ స్క్వేర్ బ్రాకెట్స్తో ఇండికేట్ చేస్తాం. సో ఇది డిస్ప్లేస్మెంట్ మెకానిజాన్ని ఫాలో అవుతుంది. సో అది ఫస్ట్ వన్ డిసోసియేషన్ మెకానిజం, ఇది డిస్ప్లేస్మెంట్ మెకానిజం. అంటే రియాక్షన్ అలా చెప్తాం, MLN plus Y gives MLN-Y. Transition state gives MLN-1 into Y plus L. కాబట్టి this reaction proceeds by a formation of transition state. ఈ రియాక్షన్ ట్రాన్సిషన్ స్టేట్ని ఫామ్ చేయడం ద్వారా ప్రొసీడ్ అవుతుంది. సో ఈ విధంగా ట్రాన్సిషన్ స్టేట్ని ఇది ఫామ్ చేసింది. సో దీన్ని అసోసియేటెడ్ మెకానిజం అని కూడా చెప్పవచ్చు. ఎందువల్లంటే MLNకి Y వెళ్ళి అసోసియేట్ అయ్యి హయ్యర్ కోఆర్డినేషన్ నెంబర్ ఉండే కాంప్లెక్స్ అంటే ట్రాన్సిషన్ స్టేట్ ఫామ్ అయింది. సో హయ్యర్ కోఆర్డినేషన్ నెంబర్ అంటే N ఈజ్ ఈక్వల్ టు 6 అనుకున్నాం, ML6. సో Y వెళ్ళింది ML7 అవుతుంది. సో కాబట్టి 7 కోఆర్డినేషన్ నెంబర్, 6 కోఆర్డినేషన్ నెంబర్ నుంచి 7 కోఆర్డినేషన్ నెంబర్కి వెళ్ళి ట్రాన్సిషన్ స్టేట్ ఫామ్ అయింది. ఇక్కడ రేట్ ఆఫ్ రియాక్షన్ అనేది MLN యొక్క కాన్సన్ట్రేషన్ మీద Y కాన్సన్ట్రేషన్ మీద రెండిటి మీద డిపెండ్ అయింది. అంటే కన్స్ట్రక్టెడ్ మెకానిజంగా చెప్తాం. అంటే ట్రాన్సిషన్ స్టేట్ ఫామ్ చేస్తుంది కాబట్టి రెండిటి యొక్క కాన్సన్ట్రేషన్ మీద, అంటే MLN కాన్సన్ట్రేషన్ మీద Y కాన్సన్ట్రేషన్ మీద రెండిటి యొక్క కాన్సన్ట్రేషన్ మీద డిపెండ్ అయింది కాబట్టి దీన్ని బైమాలిక్యులర్ రియాక్షన్. ఇది L అనేది న్యూక్లియోఫైల్ కాబట్టి సో బైమాలిక్యులర్ న్యూక్లియోఫిలిక్ సబ్స్టిట్యూషన్ రియాక్షన్. లైగాండ్ సబ్స్టిట్యూషన్, బైమాలిక్యులర్ న్యూక్లియోఫిలిక్ సబ్స్టిట్యూషన్ రియాక్షన్స్. బైమాలిక్యులర్ న్యూక్లియోఫిలిక్ సబ్స్టిట్యూషన్ రియాక్షన్స్. ఇది ట్రాన్సిషన్ స్టేట్ని ఫామ్ చేయడం ద్వారా ప్రొసీడ్ అవుతుంది. కోఆర్డినేషన్ నెంబర్ని ఇంక్రీజ్ చేస్తుంది. సో రెండిటి యొక్క కాన్సన్ట్రేషన్ మీద, అంటే మెటల్ కాంప్లెక్స్ యొక్క కాన్సన్ట్రేషన్ మీద లైగాండ్ కాన్సన్ట్రేషన్ మీద రేట్ ఆఫ్ రియాక్షన్ అనేది డిపెండ్ అవుతుంది అన్నమాట. అంటే రేట్ డిటర్మినేషన్ స్టెప్లో 2 మాలిక్యులర్ స్పీసీస్ ఇన్వాల్వ్ అయ్యాయి కాబట్టి బైమాలిక్యులర్ రియాక్షన్స్ అన్నారు. 2 యొక్క కాన్సన్ట్రేషన్ డిపెండ్ అయింది కాబట్టి బైమాలిక్యులర్ రియాక్షన్స్ అన్నారు.